తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఉప్పాడలో 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మరిన్ని వివరాలను ఉప్పాడ తీరం నుంచి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతంలో చాలా విషాద ఛాయలని చెప్పొచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న వాటిని ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం ఖాళీ చేసామని చెప్పింది. తుఫాను ఎక్కడే తీరం దాడుతుంది. ఈ నేపథ్యంలో విపరీతమైన గాలులు వేస్తే అలాగే సముద్రం కూడా ఎగిసిపడే అవకాశం ఉంది. విస్తారంగా వర్షాలు పడతాయి. కొండపోతుగా వర్షాలు పడతాయని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వీరంతా మత్స్యకార కుటుంబాలు వీరంతా కూడా ఖాళీ చేశారు. అమ్మ ఏమని చెప్పారు అధికారులు వచ్చి మీకు? ఖాళీ చేయమని చెప్పాడు. ఖాళీ చేసి పైకి వెళ్ళిపోయి ఆ సత్తర్లో ఉంటున్నాం. ఇల్లు పొల్లిలు రూమ్ సత్తర్ ఎక్కడ పెట్టారు? అక్కడ బెల్డ్ కాసి ఉన్నాం. టెంప్లెట్ చేసాము. ఖాళీగా అయిపోయింది ఇల్లు. మాదే ఇల్లు. ఎప్పుడు సముద్రం ఎలాగా ఉంటుందా? నీ చిన్నప్పుడు సముద్రం ఎంత దూరంలో ఉండేది? 100 ఎకరాల భూమిలో కలుచుకున్నది. సందరు తక్కువ 100 ఎకరాల భూమిలో కలుచుకున్నా. ఏ నాయుడికి వచ్చి మాకు దారి చూపి రోజు ఏమి గొట్టే రోజు ఏ నాయకుడు వేస్తాడని మేము అనుకుంటున్నాం. మరి గట్టు వేసారు కదా, గట్టు వేసినా ఇంత పెద్ద సముద్రాన్ని గట్టు ఆపుద్దంటావా? ఆగదు కదా. అది తగ్గాన గొట్టేతినా అవుతుంది ఆ సముద్రానికి. ఈ చిన్న గొట్టు పెద్ద గొట్టు చిన్న గొట్లు అయితే పోయాయి కదా, ఉంటాయా? ఇప్పుడు పునరావాస కేంద్రం సత్రంలో పెట్టారు కదా, నీకు భోజనాలు అవన్నీ పెడతారు అక్కడ? ఏవి పట్టలేదు భోజనాలు రవి ఏగురు. నిజం చెప్పమ్మా, భోజనాలు పెట్టకుండా ఉంటారా? రోజు రమ్మన్నాను. మనం ప్రస్తుతానికి అయితే కనుక చూడొచ్చు, ఏదైతే ఈ తీర ప్రాంతం ఇది ఉప్పాడలో ఉన్నటువంటి తీర ప్రాంతం, ఈ ఇల్లు అయితే కూలిపోవడం జరుగుతుంది. అలాగే సముద్రం ఎదురుకొస్తూ ఉంటుంది. ఈ పెద్ద ఆవిడ చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే కనుక దాదాపు 100-150 ఎకరాల వరకు దూరం వరకు భూభాగం ఉండేది. ఆ భూభాగం అంతా ప్రస్తుతం అయితే కనుక సముద్రంలో కలిసిపోయింది. ఆ వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక మార్పుల కారణంగా కూడా ఆ సముద్రంలోకి అది కలిసిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వందలాది వేలాది ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోవడం జరిగింది. అక్కడ 75 వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వారందరికీ కూడా అక్కడ ఆహారం అలాగే నిత్యావసర వస్తువులు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రత్యేక కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 175 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే కనుక అటు నెల్లూరు నుంచి పెడా వరకు శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. ఆ రెడ్ అలర్ట్ కూడా చెప్పొచ్చు. ఈ ప్రస్తుతానికి అయితే కనుక సముద్రంలో గాలి తీవ్రత 40 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. దాని తర్వాత తుఫాను మరింత బలపడిన తర్వాత ఆ గాలుల తీవ్రత అయితే కనుక 40 కిలోమీటర్ల నుండి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి దళాలందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఆ బృందం వచ్చిందని చెప్పొచ్చు. ఇలా ఇబ్బంది పడతారా? ఏమీ లేదండి, అది ఇంకా సముద్రం ఇలా వస్తానే ఉంటుంది. మేము అలా కొనుక్కుంటూ పోతున్నాం. అలాగే వాళ్ళు పార్టీలు ఉంటాయి కదండి, మేము కొనుక్కొని ఇంకా అలా తిరుగుతూనే ఉంటున్నాం. మరి మేము బైక్ వెళ్ళడానికి కూడా మాకు స్థలం ఇవ్వలేదండి. స్థలాలు వీళ్ళకి అందరికీ వచ్చి కానీ మాకు స్థలం మాత్రం ఇవ్వలేదండి. అదిగో మా ఇల్లు అయిపోయింది. మేము ఇంక ఇలా తిరుగుతున్నాం. ముందైతే మరి బియ్యం పప్పు అన్నీ వచ్చేయండి తుఫాన్లకు. ఇప్పుడైతే ఏమీ లేదు. మా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పాటు లేక తిండి లేక పిల్లలకి ఎలా పోషించుకోవాలో అర్థం ఉండట్లేదండి మాకు. మరి అన్నీ మరి కళ్యాణ్ బాబే చెయ్యాలి. మరి ఇప్పుడు మాకు ఆ బాబు తెప్పించే నాతోడు ఎవరూ లేదు. ఇది పరిస్థితి రోజు రోజు సముద్రం ముందుకు వచ్చేస్తుంది. మేము మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నామని చెప్పి మీరు చెప్తారు. మా ఇళ్ళన్నీ సముద్రం ఆల్రెడీ ఇప్పటికే కలిపేసుకుంది. వచ్చి ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి మీరు చెప్తారు. కొంతమందికి అయితే ఇళ్ల స్థలాలు వచ్చాయి, కొంతమందికి అయితే రాలేదని చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం ఇలాగా కావడం, డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఈసారి మిగతా నాయకులు పట్టించుకోలేదు. కనీసం ఆ పవన్ కళ్యాణ్ అయినా వచ్చి మమ్మల్ని పట్టించుకుంటారనే ఆశ మాత్రం వీళ్ళ కళల్లో కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక తుఫాను హెచ్చరికలు ప్రాంతాలందరినీ కూడా అధికార యంత్రాంగం ఎలక్ట్ చేసింది. అధికార యంత్రాంగం కూడా తుఫాను తీరం దాటే సమయంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. కెమెరా పర్సన్ సాస్తో దత్తు రాజు.